హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. గురువుల గురించి మరో విధంగా చెప్పాలంటే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువుకి అంతటి మహోన్నతమైన స్థానాన్ని ఇచ్చారు. కానీ కొంతమంది టీచర్లు, గురువులు కీచకులుగా మారిన ఉదంతాలు గతంలో ఎన్నో జరుగుతున్నాయి కూడా. స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, యూనివర్సిటీలో కావచ్చు, కొంతమంది ప్రొఫెసర్లు, కొంతమంది టీచర్లు స్టూడెంట్స్ని వేధించిన ఉదంతాలు, లైంగికంగా వేధించిన ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఒక 23 సంవత్సరాల టీచర్ని 13 సంవత్సరాల బాలుడు గర్భవతిని చేశాడంటే మీరు నమ్ముతారా? నమ్మాలి. ఎందుకంటే ఇది నిజంగా జరిగింది కనుక. ఇది ఎక్కడో జరగలేదు, మన దేశంలోనే జరిగింది. ఈ నిజమైన సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ జిల్లాలో జరిగింది. సూరత్ జిల్లాలో ఒక కాలనీ ఉంది. ఆ కాలనీలో ఒక కుటుంబం నివసిస్తూ ఉండేది. తల్లి, తండ్రి, వాళ్ళకి ఒక్కగానొక్క కొడుకు. ఆ కొడుకు పేరు మనం చెప్పకూడదు, ఎందుకంటే మైనర్ బాలుడు. ఈ 13 సంవత్సరాల మైనర్ బాలుడు శృతి అనే టీచర్ దగ్గరికి ట్యూషన్కి వెళుతూ ఉండేవాడు. ప్రతిరోజు ట్యూషన్కి వెళ్ళడం, ఇంటికి రావడం జరుగుతూ ఉండేది. అదేవిధంగా గత నెల అంటే ఏప్రిల్ 25వ తారీఖు ఈ 13 సంవత్సరాల మైనర్ బాలుడు శృతి దగ్గరికి ట్యూషన్కి వెళ్ళాడు. కానీ ఇంటికి తిరిగి రాలేదు. ఇక్కడ తల్లిదండ్రులు ఇదేంటి ప్రతిరోజు కరెక్ట్ టైంకే వస్తాడు, మళ్ళీ ఇప్పుడు ఎందుకు రాలేదు? సరే ఫ్రెండ్స్ దగ్గరికి ఎక్కడైనా వెళ్ళాడా ఏంటా అని ఫ్రెండ్స్ దగ్గరగా వాకప్ చేశారు. కానీ అక్కడికి వెళ్ళలేదని సంగతి తెలుసుకున్నారు. సరే శృతి దగ్గరికి వెళ్ళాడు కదా అని శృతికి కాల్ చేస్తే శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. ఇదేంటా అని శృతి ఇంటికి వెళ్తే శృతి కూడా ఇంట్లో లేదు. సరే తమ కొడుకు ఎవరైనా బంధువుల ఇంటికి వెళ్ళాడని తెలిసిన వాళ్ళ దగ్గర, బంధువుల దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర, అందరి దగ్గర వాకప్ చేస్తే తమ కొడుకు ఎక్కడా లేడన్న సంగతి తెలుసుకున్న ఈ తల్లిదండ్రులు కంగారు, భయం ఎక్కువై ఇక చేసేదేమీ లేక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేసుకుని ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. తల్లిదండ్రులను అడిగితే తమ కొడుకు ప్రతిరోజు శృతి అనే టీచర్ దగ్గరికి ట్యూషన్కి వెళ్తూ ఉండేవాడు, ఈ రోజు కూడా వెళ్ళాడు, మళ్ళీ ఇంటికి తిరగలేదని చెప్పేసరికి పోలీసులు శృతికి కాల్ చేశారు. శృతి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో పోలీసులు ఈ 13 సంవత్సరాల బాలుడిని ఎవరైనా కిడ్నాప్ చేసి ఉంటారా, ఒకవేళ శృతి ఏమైనా కిడ్నాప్ చేసిందా అన్న అనుమానం పోలీసులు కలిగింది. సరే పోలీసులు శృతి మరొక మొబైల్ నంబర్ని కూడా యూజ్ చేసిందన్న సంగతి పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. సహజంగానే పోలీసులు సీసీ కెమెరాలు ఇవన్నీ పరిశీలించడం మొదలుపెట్టారు. అలా పరిశీలిస్తే ఒక సీసీ కెమెరాలో శృతి ఈ 13 సంవత్సరాల మైనర్ బాలుని తీసుకుని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండడం కనిపించింది. ఓహో, అయితే శృతినే ఈ 13 సంవత్సరాల మైనర్ బాలుని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి ఉంటుందని పోలీసులు అనుమానించారు. దాంతో బస్ స్టాపుల్లో, రైల్వే స్టేషన్లో అన్నిట్లో గాలించారు. అక్కడ ఉన్న అన్ని సీసీ ఫుటేజ్లు అవన్నీ పరిశీలించి పైగా శృతి సెకండ్ మొబైల్ వాడుతుంది. ఆ మొబైల్ని సర్వేలెన్స్లో పెట్టారు. లొకేషన్ ఆధారంగా శృతి రాజస్థాన్లోని ఒక బస్ స్టాప్లో ఉందన్న సంగతి పోలీసులకు తెలిసింది. దాంతో సూరత్ పోలీసులు రాజస్థాన్ పోలీసుని అరెస్ట్ చేశారు. రాజస్థాన్ పోలీసులు గత నెల 30వ తారీఖు రాజస్థాన్లోని ఒక బస్ స్టాప్కి వెళ్ళారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న 3 బస్సుల్ని పరిశీలిస్తే ఒక బస్సులో శృతి కనిపించింది. శృతి పక్కనే ఈ 13 సంవత్సరాల మైనర్ బాలుడు కూడా కూర్చొని ఉండడం పోలీసులు కంటపడింది. దాంతో పోలీసులు వెల్కమ్ టు పోలీస్ స్టేషన్ అంటూ ఇద్దరిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారిస్తే పోలీసులకి దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. శృతి 5 నెలల గర్భవతి అన్న సంగతి పోలీసులకు తెలిసింది. పైగా శృతి తాను గర్భవతి అవడానికి కారణం ఈ 13 సంవత్సరాల మైనర్ బాలుడు అని చెప్పడంతో పోలీసులతో సహా అక్కడున్న ప్రతి ఒక్కరూ షాక్కి, దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇదేంటమ్మా, ఎలా జరిగింది, అసలు ఏమైంది ఏంటి అని అడిగితే మొత్తం కథంతా బయటపడింది. అదేంటంటే ఈ మైనర్ బాలుడికి 10 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు, అంటే 3 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులు ట్యూషన్ చెప్పించాలనుకున్నారు. సహజంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ట్యూషన్ చెప్పిస్తూ ఉంటారు. స్కూల్లో, కాలేజీలో పాఠాలు అవి నేర్చుకున్నా సరిగ్గా చదవలేకపోవడంతో చాలామంది తల్లిదండ్రులు ట్యూషన్ చెప్పిస్తుంటారు. కొంతమంది హోమ్ ట్యూషన్ చెప్పిస్తూ ఉంటారు, మరికొంతమంది ట్యూషన్ సెంటర్కి పంపిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ తల్లిదండ్రులు తమ కొడుకు బాగా చదువుకోకపోవడంతో ట్యూషన్ చెప్పించాలనుకున్నారు. మరి టీచర్ గురించి వెతికితే తమ లొకాలిటీలోనే, తమ కాంప్లెక్స్లోనే శృతి అన్న టీచర్ ఉందన్న సంగతి తెలుసుకుని శృతిని కాంటాక్ట్ అయ్యారు. అమ్మ శృతి, ఇక్కడ శృతికి 23 సంవత్సరాలు, ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉండేది. తల్లిదండ్రులు శృతిని కాంటాక్ట్ చేసి, అమ్మ మా కుర్రాడు
మా బాబు సరిగ్గా చదువుకోవట్లేదు, మార్కులు సరిగ్గా రావట్లేదు, మాకు కొద్దిగా కంగారుగా భయంగా ఉంది, నువ్వు ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్తావంటే శృతి సరే అంది. కాకపోతే నేను ట్యూషన్ చెప్తాను, కానీ మీ ఇంటికి వచ్చి ట్యూషన్ చెప్పడం నాకు కుదరదు, ఎందుకంటే నా ఇంటికి కూడా చాలామంది పిల్లలు ట్యూషన్ చెప్పించుకోవడానికి వస్తున్నారు, కాబట్టి మీ అబ్బాయిని కూడా నా ఇంటికి పంపించండి, ట్యూషన్ చెప్తానంటే తల్లిదండ్రులు సరే అన్నారు. ఇక అప్పటి నుంచి ఈ బాలుడు శృతి ఇంటికి ట్యూషన్ చెప్పించుకోవడానికి వెళుతూ ఉండేవాడు. 2 సంవత్సరాలు బాగానే గడిచాయి. ఈ 2 సంవత్సరాల్లో శృతి ఈ బాలుడి మీద మనసు పడేసుకుంది. ట్యూషన్ అంతా అయిపోయిన తర్వాత మిగతా పిల్లలందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఈ బాలుడు ఒక్కడే ఉండేవాడు. ఈ బాలుడిని ఒక గదిలోకి తీసుకెళ్ళి ఆకర్షపు వల అనుకుందామో, ప్రేమ వల అనుకుందామో, అది విసిరింది. ఆ వలలో ఈ మైనర్ బాలుడు చిక్కుకున్నాడు. దాంతో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఈ సంబంధం 1 సంవత్సరం పాటు కొనసాగింది. ఈ బాలుడికి 13 సంవత్సరాల వయసు వచ్చింది. మరోపక్క శృతి తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. నీకు ఆల్రెడీ 23 సంవత్సరాలు వచ్చాయి, పైగా టీచర్గా పనిచేసుకుంటున్నావు, పెళ్లి చేసుకోమా అంటే ఇదిగో చేసుకుంటాను, అదిగో చేసుకుంటాను వాయిదా వేస్తూ వచ్చింది. ఇక్కడేమో ఈ బాలుడితో సంబంధం పెట్టుకుంది. ఒకరోజు ఈ మైనర్ బాలుడితో నువ్వు ఇంటికెళ్ళు, మన ఇద్దరం పారిపోదాం, ఇంటికెళ్ళి నీ బట్టలు అవన్నీ సర్దుకుని ఒక బ్యాగ్లో పెట్టుకో, వీలైతే ఇంట్లో ఉన్న డబ్బు నగలు ఏమన్నా అంటే పట్టుకురా అని చెప్పింది. మైనర్ బాలుడు ఇంటికి వచ్చాడు, బట్టలు అవన్నీ సర్దుకుని బ్యాగులో పెట్టుకున్నాడు. ఇంట్లో ఉన్న కొద్ది డబ్బులు నగలు అవన్నీ బ్యాగులో పెట్టుకుని గత నెల 25వ తారీఖు అంటే ఏప్రిల్ 25వ తారీఖు ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటపడ్డాడు. శృతి కూడా ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇద్దరు చట్టా పట్టాలు వేసుకుంటూ సూరత్లోని బస్ స్టాండ్ చేసుకున్నారు. సూరత్లో బస్ ఎక్కారు, అట్నుంచటే ఢిల్లీ వెళ్ళారు. అలా ఢిల్లీ, రాజస్థాన్, జైపూర్, ఉద్యానవనం ఇలా అన్ని ప్రాంతాల్లో అన్ని రాష్ట్రాల్లో తిరిగారు. ఇలా ఎక్కడెక్కడైతే వీళ్ళు తిరిగారో అక్కడ హోటల్లో బస చేశారు. హోటల్లో శృతి రిసెప్షన్ దగ్గర ఈ 13 సంవత్సరాల మైనర్ బాలుని తన తమ్ముడిని పరిచయం చేసింది. మేము అక్క తమ్ముళ్ళమని హోటల్లో చెక్ ఇన్ అయ్యేది. హోటల్ గదిలోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు అసలు స్వరూపం బయట పెట్టుకునేవారు. గదిలో వీళ్ళిద్దరూ బాయ్ ఫ్రెండ్స్ లాగా లేకపోతే భార్య భర్తలాగా బిహేవ్ చేసేవారు. ఇద్దరు ప్రతి హోటల్ గదిలో ఎక్కడెక్కడైతే వీళ్ళు స్టే చేశారో ఆ హోటల్ గదిలో ఇద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. శృతి 5 నెలల గర్భవతి అయింది. ఇలా ఇంటి నుంచి పారిపోయిన తర్వాత పోలీసులు శృతి మరొక మొబైల్ నంబర్ లొకేషన్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా మొత్తానికి గత నెల 30వ తారీఖు ఇద్దరిని అదుపులోకి తీసుకోవడంతో ఈ కథ అంతా బయటపడింది. శృతి 13 సంవత్సరాల మైనర్ బాలుతో సంబంధం పెట్టుకుంది కాబట్టి భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 127 అంటే కిడ్నాప్ కేసు, అలాగే పోక్సో చట్టం 13 సంవత్సరాల మైనర్ బాలుడితో సంబంధం పెట్టుకుని అపహరించుకుని తీసుకెళ్ళింది కాబట్టి పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. ఇప్పుడు శృతి 5 నెలల 15 రోజుల గర్భవతి. శృతి పోక్సో కోర్టులో అబార్షన్ కోసం పిటిషన్ పెట్టుకుంది. కోర్టు కూడా అదంతా పరిశీలించి ఇది అన్వాంటెడ్గా వచ్చింది కాబట్టి గర్భస్రావం చేయించుకోవడానికి అనుమతి కూడా ఇచ్చింది. శృతికి ఒక ఆసుపత్రిలో అబార్షన్ జరిగిపోయింది. కాకపోతే కోర్టు పిండాన్ని భద్రపరచమని ఆదేశించింది, ఎందుకంటే DNA టెస్ట్ జరిపించడం కోసం. మరోపక్క ఈ 13 సంవత్సరాల బాలుడు కూడా తానే శృతి గర్భవతి అవడానికి కారణమన్న సంగతి కూడా ఒప్పుకున్నాడు. ఈ 13 సంవత్సరాల బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. పైగా ఈ 13 సంవత్సరాల బాలుడికి కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. ఎందుకంటే చూస్తే మైనర్ బాలుడు గర్భవతిని చేశాడు, పైగా అతడి మానసిక స్థితి రేపొద్దున ఏ విధంగా ఉంటుంది, ఎలా మారతాడు, ఎటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్న కోణంలో సైకియాట్రిస్టులు డాక్టర్ల పర్యవేక్షణలో కౌన్సిలింగ్ అదంతా జరుగుతుంది. పైగా 13 సంవత్సరాల బాలుడు ఇతను శృతిని గర్భం చేసే శక్తి సామర్థ్యాలు కలుగున్నాడా, శుక్రకణాలు అవన్నీ అభివృద్ధి చెందాయా అన్న కోణంలో డాక్టర్లు ఇన్వెస్టిగేషన్ అది చేశారు. వైద్య పరీక్షలు ఇవి నిర్వహిస్తే ఈ 13 సంవత్సరాల బాలుడి వల్లే శృతి గర్భవతి అయిన సంగతి వైద్య పరీక్షల్లో బయటపడింది. అయినా ఆ పిండానికి DNA టెస్ట్ జరిపించి మరింత నిర్ధారణ చేసుకోవడం కోసం DNA టెస్ట్ జరిపించడం కోసం శృతి పిండం ఏదైతే ఉందో దాన్ని భద్రపరిచారు. DNA టెస్ట్ జరిగింది, రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. ఆ రిపోర్టుకు ఈ 13 సంవత్సరాల బాలుడే కారణమైన సంగతి తెలిస్తే ఇక మనం చేసేదేమీ లేదు. కాకపోతే ఈ సంఘటన సూరత్ జిల్లాలోనే కాకుండా యావత్ గుజరాత్ రాష్ట్రంలో అలాగే సోషల్ మీడియా ద్వారా ఎక్కడికెక్కడైతే చేరిందో ప్రతి ఒక్కరు కూడా ఈ సంఘటన తెలుసుకుని దిగ్భ్రాంతికి, షాక్కి గురై ముక్కు మీద వేలేసుకున్నారు. ఎందుకంటే గురు శిష్యులది అన్నది ఒక పవిత్రమైన సంబంధం. అటువంటి సంబంధాన్ని ఈ 23 సంవత్సరాల శృతి అనే టీచర్
అపవిత్రం చేసింది, దాన్ని మంట కలిపేసింది. ఇప్పుడు తల్లిదండ్రుల్లో ఒక ఆందోళన నెలకొంది. ఎందుకంటే చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల బాగు కోసం, బాగా చదువుకోవడం కోసం ట్యూషన్కి అవి పంపిస్తుంటారు. హోమ్ ట్యూషన్లు కొంతమంది పెడుతూ ఉంటారు, లేదా ట్యూషన్ సెంటర్లు పంపిస్తుంటారు. మరి ఇటువంటి సంఘటనలు జరిగితే పిల్లలు ఏమైపోతారు, ఏం జరుగుతుంది అన్న ఆందోళన ప్రతి తల్లిదండ్రుల్లో నెలకొంది. అందుకే ఇప్పుడు ఇది ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాబట్టి తల్లిదండ్రులు ఈ స్టోరీ ద్వారా తెలుసుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఒక కన్నేసి ఉంచాలి. ట్యూషన్ చెప్పిస్తున్నప్పుడు, ట్యూషన్ సెంటర్లకి పంపిస్తున్నప్పుడు అసలు అక్కడ ఆ ట్యూషన్ సెంటర్లలో సీసీ కెమెరాలు ఉన్నాయా, ఆ టీచర్ మగవాడు కావచ్చు, ఆడది కావచ్చు, ఎటువంటిది ఏంటన్న సంగతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, ఒక కన్నేసి ఉంచాలి. ఎందుకంటే ఇది అసలే కలికాలం, పైగా సోషల్ మీడియా కాలం. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంది. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఫోన్ వాడుతున్నారు. సోషల్ మీడియా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు, వాడుతున్నారు. పైగా ఇన్స్టా లాంటి ఒకటి మనకందరికీ తెలిసిందే, ఇది ఫేస్బుక్ లాంటిది. అందులో మీరు చూస్తే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చేసే అసభ్యకరమైన నృత్యాలు కావచ్చు, వీడియోలు కావచ్చు, స్కిట్లు, కథలని, ఇవన్నీ నానా రకాలుగా కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్న చందంగా దీని గురించి చెప్పుకుంటూ పోతే ఎంతైనా చెప్పుకోవచ్చు, అందరికీ తెలిసిందే. కాబట్టి ముఖ్యంగా చిన్నపిల్లలకి ఫోన్లు ఇవ్వకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాకపోతే ఇది చెప్పడం చాలా ఈజీగానే ఎంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకి ఫోన్ ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారో మీరే ఆలోచించండి. అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. కాబట్టి పిల్లలు ఫోన్ ఇచ్చినా ఏం చూస్తున్నారు ఏంటన్న సంగతి ఒక కంట కనిపెడుతూ ఉండడం తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయం. ఇది మిమ్మల్ని కంగారు పెట్టడానికి, భయపెట్టడానికి చెప్పట్లేదు, మీ అవగాహన కోసం, జాగ్రత్త కోసం మాత్రమే. ఎందుకంటే సమాజం అలా ఉంది, ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తల్లిదండ్రులకి ఎంతైనా ఉంది. ఈ కథ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి. ఇటువంటి క్రైమ్ స్టోరీస్ తెలుసుకోవాలంటే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఏం చేయాలి? సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.